Hey all, this is Manu. Welcome to our channel Dr. Manu Vlogs. Welcome to episode 1 Meditalks. So ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ. సో ఇక్కడ మా మదర్ ఉన్నారనమాట, షీ ఈజ్ ఏఎన్ఎం. సో ఈరోజు మనకి ప్రెగ్నెన్సీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో హాయ్ మా. హాయ్. సో మా, ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు? గర్భంలో బేబీ పెరిగే స్థితిని ప్రెగ్నెన్సీ అంటారు. ప్రెగ్నెన్సీ అనేది ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా? టెస్ట్లు ఉంటే అసలు ఏ విధంగా చేస్తారు? ప్రెగ్నెన్సీ అని మనం ఎలా తెలుసుకోవాలంటే, ముందుగా మనం ఒక నెల అయిపోగానే నెల పీరియడ్స్ వస్తాయి. కొంతమందికి 3 months కూడా రావు అనమాట. అలా 3 monthsకి రాని వాళ్ళకి కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక బలహీనత వల్ల రావటం లేదో ఏంటనేది చెక్ చేసుకోవాలి. అసలు ప్రెగ్నెంట్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి? మనం ఒక నెల రాగానే నెల వారం రోజులు ఇంకా రాలేదనుకోండి, మనం ఎలా టెస్ట్ చేసుకోవాలని చెప్తాను. టెస్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను. నిశ్చయ టెస్ట్ మనం గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి వెళ్ళినప్పుడు దొరుకుతుంది. లేకపోతే విలేజెస్లో ఏఎన్ఎంస్ ఉంటారు, సచివాలయ ఏఎన్ఎంస్ ఉంటారు, వీళ్ళందరి దగ్గర కూడా దొరుకుతాయి. ప్రెగ్నెంట్ టెస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఏఎన్ఎం దగ్గరికి వెళ్ళినప్పుడు తను నిశ్చయ టెస్ట్ అనేది మనకి టెస్ట్ చేయించుకోవడానికి తను చేస్తారని మనం చేసుకోవచ్చు. తీసుకొచ్చి యూరిన్ పట్టి మనము పొద్దున్నే మార్నింగ్ పెట్టిన యూరిన్ తీసుకుని దాన్ని డ్రాప్స్ వేసుకుంటే దాంట్లో తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఒక గీత వస్తే దాన్ని నెగిటివ్గా పరిగణిస్తారు, 2 గీతలు వస్తే పాజిటివ్ అనమాట. అలా 2 గీతలు వచ్చినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా దాన్ని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆ నిశ్చయ టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా మనం తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీని తెలుసుకోవడం వల్ల హై రిస్క్ కేసెస్ని మనము ముందు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. హై రిస్క్ కేసెస్ని ఐడెంటిఫై చేసామంటే ఎక్కువగా మాతృ మరణాలు అనేది జరగకోకుండా మనం ఆ తల్లిని సేఫ్గా మనం కాపాడగలుగుతాం. ఆ ఏఎల్సీని మనం ఆ గర్భిణీ స్త్రీని చాలా కాపాడటానికి అవకాశం ఉంటుంది. హై రిస్క్ కేసెస్ అంటే ఏంటి? హై రిస్క్ మనం ఇప్పుడు యాంటీనేటల్ని అంటే గర్భిణీ స్త్రీలు అనమాట. గర్భిణీ స్త్రీ హై రిస్క్ కేసెస్ని ఎలా గుర్తిస్తారో అని అడిగారు కదా. హై రిస్క్ కేసెస్ అంటే మనం ఇప్పుడు 145 సెంటీమీటర్ల కన్నా తక్కువ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళని గుర్తిస్తాము. అంతకుముందు ప్రీవియస్ అనుకోండి, ముందు సెజరీన్ అంటే సెకండ్ కాన్పులో ఫస్ట్ కాన్పులో ఫస్ట్ ఆపరేషన్ చేయించుకున్నా సరే రెండో కాన్పు వచ్చినప్పటికీ ఆమెను కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పరిగణించవచ్చు. మరియు బీపీ, షుగరు అలాంటివి ఉన్నా కూడా హై రిస్క్ కింద, ట్విన్స్ ఉన్న హై రిస్క్ కింద, వీటందరినీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణించవచ్చు. ట్విన్స్ ఉంటే హై రిస్క్ ఏంటి? ఒకవేళ ట్విన్స్ ఉండటం వల్ల ఏంటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ ఏమడదు. ప్రెసెంట్ ట్విన్స్ అనుకోండి, 2 బేబీస్ ఉంటారు కాబట్టి తల్లికి చాలా పోషకాహారాలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వడానికి చాలా కష్టం అనమాట. స్టార్టింగ్ స్టేజెస్లో కదా హై రిస్క్ మనం చూసేది. స్టార్టింగ్ స్టేజెస్లో మనకి స్టార్టింగ్ స్టేజెస్లోనే మనము 3rd monthలోనే స్కాన్ చేస్తాం అనమాట. స్కాన్ చేసినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, అప్పుడే తెలిసిపోద్ది ట్విన్సా లేకపోతే సింగిల్ బేబీనా డబుల్ బేబీనా అనేది మనకి తెలియజేస్తారు. అదే అప్పుడు ట్విన్స్ అని చెప్పారు అనుకోండి, దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద మనం పరిగణిస్తాం అనమాట. ఓకే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకేమన్నా మనం టెస్ట్ చేయించుకోవాలా? ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి, లేకపోతే 10 weeksకి ఒకసారి చెకప్ చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ అని తెలిసినాక మనము నిశ్చయ టెస్ట్ చేయించుకుంటాము. ప్రెగ్నెన్సీ అని తెలిసినాక ఏఎన్ఎం గారి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటాం. టెస్టులు చేయించుకున్నాక నెల తర్వాత మళ్ళీ డాక్టర్ గారు ఎంఓ గారు చెకప్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు రక్త పరీక్ష చేస్తారు, ఆల్బుమిన్ టెస్ట్ చేస్తారు, యూరిన్లో షుగర్ టెస్ట్ చేస్తారు, బీపీ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. చూసినప్పుడు బ్లడ్ కనుక కరెక్ట్గా ఉందా లేదని ముందు చెక్ చేసుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ కనుక తక్కువ ఉన్నట్టే మనం పోషకాహారాలు తినమని వాళ్ళకి సలహా ఇవ్వాలి. ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పాలి. కాల్షియం పట్టడానికి పోషకాహారాలు ఏమేమి ఉంటాయి అని చెప్పి అవి కూడా తీసుకోమని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నెల మనం టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఎక్కువ ఎనిమిక్ అంటూ ఉంటారు కదా. సో ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎనిమిక్ అవుతారా, లేకపోతే కొంతమందికి కండిషన్ వస్తుందా? ఎనిమిక్ అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేస్తే కొంతమందిలో ఎనిమిక్ అనేది బయట అంటే బ్లడ్ పర్సంటేజ్ని బట్టి మనం చెప్పగలుగుతాం అనమాట. అందరికీ ఉండదు, కాకపోతే చాలా వరకు మన ఇండియాలో ఎక్కువగా ఎనిమిక్ అనేది ఎక్కువగా ఉంటారనమాట. అందువల్ల మనం బ్లడ్ టెస్ట్ చేసి ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి అలా ఉండకోకుండా మంచిగా రక్తం పట్టడానికి ఏమేమి తీసుకోవాలనేది సలహా ఇచ్చి వాళ్ళకి చెప్తాం అనమాట. చెప్తే దాని ద్వారా ఎనిమిక్ని మనం నివారించవచ్చు. ఎనిమిక్ కూడా ఒక హై రిస్క్ కింద కూడా పెడతారనమాట. ఎనిమిక్ అంటే
ఆ ఎనిమిక్ వచ్చి ఐరిస్క్ లేకోకుండా ఆ ఎనిమిక్ రాకుండా ఏంటంటే నెల టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ఎంత ఉంటుంది పర్సంటేజ్, మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది మనం ఈ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. చెకప్స్ 4 చెకప్స్ ఖచ్చితంగా డాక్టర్ గారి చేత చేయించాలన్నమాట. ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా డాక్టర్ చెకప్స్ 4 చెకప్స్ ఉండాలి. మిగతా చెకప్స్లో నెల కూడా ఏఎన్ఎం గారి దగ్గర ఊర్లోకి బండి వస్తుంది అనమాట. 104 అని ఇప్పుడు మన గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేసింది. నెలలా ప్రతి గ్రామంకు 104 అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో కూడా డాక్టర్ ఉంటారు, ఏఎన్ఎం గారు ఉంటారు, సచివాలయం ఏఎన్ఎం ఉంటుంది. అక్కడికి ప్రతి నెల డాక్టర్ గారు వస్తారు కాబట్టి అక్కడ కూడా చెకప్లు చేయించుకోవాలి. అక్కడ కూడా బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, ఈసీజీ తీస్తారు. ఈసీజీ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా ప్రెగ్నెంట్కి ఉన్నాయేమో అని చెప్పేసి అవి కూడా చూస్తారనమాట. మనకి అందుబాటులో మన గ్రామానికే వచ్చి డాక్టర్ గారు వైద్యాన్ని అందిస్తారనమాట. అక్కడ కూడా ఏఎన్ఎం గారు ఉంటారు, ఆమె కూడా అన్ని టెస్టులు చేస్తుంది అనమాట. అక్కడ నెల ప్రెగ్నెంటీలు మనం చూడటం వల్ల చాలా వరకు యాంటీనేటల్ని మంచిగా మనం చూడగలుగుతాం. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం కానీ అన్నీ మనం చేయగలుగుతాం అనమాట. అలాగే 9వ నెల వచ్చినా కూడా మళ్ళీ టీటీ ఇంజెక్షన్స్ 2 వేయించుకోవాలి. ఫస్ట్ 3వ నెల నుండి 4 రాగానే ముందు గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజెక్షన్ అనేది వేయించాలి. మళ్ళీ నెల గ్యాప్తో సెకండ్ డోస్ టీటీ కూడా వేయించాలన్నమాట. ఇవి ధనుర్వాతం రాకుండా నివారించడానికి గర్భిణీ స్త్రీకి ఇంజెక్షన్ వేస్తారు. ఓన్లీ టీటీ ఇంజెక్షన్ లేకపోతే ఇంకేమన్నా ఇంజెక్షన్స్? ఓన్లీ టీటీ ఇంజెక్షన్ మాత్రమే గర్భిణీ స్త్రీకి వేస్తారు. ఇప్పుడు ఇది కరోనా సీజన్ కాబట్టి కరోనా కోవిడ్ టెస్ట్లు చేయించాలన్నమాట. గర్భిణీ స్త్రీకి కూడా నెలకోసారైనా కోవిడ్ టెస్ట్లు చేయించుకోవాలి. మళ్ళీ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కూడా వ్యాక్సిన్ వచ్చింది. దీనికి భయపడాల్సిన పని ఏం లేదు. డాక్టర్ గారి సంరక్షణలో ఇది పిహెచ్సిలో సిహెచ్సిలో కోవిడ్ ఇంజెక్షన్స్, కరోనా ఇంజెక్షన్స్ వేస్తున్నారు అనమాట. కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ వేస్తున్నారు. కంపల్సరిగా గర్భిణీ స్త్రీలందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. డాక్టర్ గారి సలహా మేరకు డాక్టర్ గారు అబ్జర్వేషన్లో ఉంచి వేయటం జరుగుతుంది. మన దగ్గరలో ఉన్న పిహెచ్సి విశ్వేశ్వరంలో వేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంటాయి, అడిగి మరీ వేయించుకోవచ్చు. సో ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ అనేది ఇస్తారని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ కోవాక్సిన్ తీసుకున్నప్పుడు మళ్ళీ అది తీసుకోవచ్చా? టీటీ ఇంజెక్షన్ తీసుకోవచ్చు? అదొక విషయం అండి. టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటే కోవాక్సిన్ తీసుకోకూడదు. టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నాక అట్లీస్ట్ 2 వీక్స్ ఆగాలన్నమాట. 2 వీక్స్ ఆగినాక మాత్రమే కోవాక్సిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కోవాక్సిన్ ఇంజెక్షన్ టీటీ తీసుకోక ముందే తీసుకున్నారు అనుకోండి, కోవాక్సిన్ తీసుకున్నాక 2 వారాలు అయినాక టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి. దానికి దీనికి మధ్య 2 వారాల గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇప్పుడు కాళ్ళలో నీరు వచ్చింది ఇలా చెప్తారు కదా, సో అది ఎందుకు వస్తుంది? ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఇప్పుడు ఎనిమిక్ అని చెప్పాను కదండి ఇందాక. ఎనిమిక్ వల్ల కూడా రక్తం లేక వాళ్ళకి బాడీలో వాటర్ ఎక్కువగా తయారయ్యే దిశ కూడా ఉంటుంది అన్నమాట. నీరు వస్తుంది, రక్తం లేక కూడా పాలిపోతారు, తెల్లగా అయిపోతారు, నీరు వస్తుంది, మనిషిలో నీరసం వస్తుంది, బలహీనం వస్తుంది, కొంచెం దూరం నడవలేకపోతారు. ఇవన్నీ కూడా రక్తం లేకపోవడం వల్ల, పర్సంటేజ్ తక్కువగా ఉండటం వల్ల ఈ లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి మనం ముందు మంచిగా పోషకాహారం తీసుకోవాలి. అక్కడ ఏంటంటే రక్తం లేకపోతే మాత్రం ట్యాబ్లెట్స్ ఇస్తుంది, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తే కంపల్సరిగా అవి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనకు కావలసిన బ్లడ్ మనకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఐరన్, కాల్షియం అవన్నీ మన దగ్గర దొరుకుతాయి. సో ఇప్పుడు నార్మల్గా వీళ్ళు ఉంటారు కదా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ లేకపోతే షుగర్ పేషెంట్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమైనా రిస్క్ ఉంటుందా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వీళ్ళు కొన్ని టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మరి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకోవచ్చా లేదా? ఇప్పుడు థైరాయిడ్, షుగరు వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే. షుగర్ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు షుగర్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే. అవి వాడుతూ కూడా మంచి ఫుడ్, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ట్యాబ్లెట్స్ మాత్రం మరవకూడదు అనమాట. డాక్టర్ గారి సలహాతో ఎప్పటికప్పుడు వెళ్ళు, ఎక్కువ టైమ్స్ డాక్టర్ గారితో చూపించుకుంటారు. నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా ఈ షుగరు, థైరాయిడ్ ఉన్నోళ్ళు ఎక్కువగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ డాక్టర్ గారి సలహా మేరకు వాళ్ళు సలహా ఎలా చెప్తే అలా పాటిస్తూ వాడుకోవాలన్నమాట ముందు. సో ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు కదా, హెచ్ఐవి పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు? హెచ్ఐవి పేషెంట్ అంటేనే రిస్క్. తను ప్రెగ్నెన్సీ హెచ్ఐవి అని తెలిసినప్పుడు తనకు వేరే ట్రీట్మెంట్, ఎందుకంటే తను మందులు వాడుతూ ఉండాలి,
తను వచ్చినప్పుడు మనము కేర్గా ఉండాలి, తన్ని కేర్గా చూసుకోవాలి. తనకి ముందు డెలివరీకి ముందు డాక్టర్ గారు ఆ బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. బేబీకి రాకుండా ముందుగానే హెచ్ఐవి ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు మందులు వాడతారనమాట. ముందుగానే మనం తెలియజేయాలి, దాచుకోకూడదు దాన్ని, లేకపోతే బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట హెచ్ఐవి. అందుకని చెప్పి ముందుగానే చెప్తే దానికి తగిన మందులు డాక్టర్స్ వాడతారు. దాని ప్రకారం బేబీకి రాకుండా కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగ్ సిక్నెస్ అని ఉంటుంది కదా, అంటే మార్నింగ్ వామిటింగ్స్ అవడం కానీ, కొంతమందికి కళ్ళు తిరుగుతా అట్లా ఉండడం. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? కొంతమందికి అండి మార్నింగ్ సిక్నెస్ ఉంటాయి. కొంతమందికి 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు వచ్చినా కూడా తగ్గం అనమాట. వాళ్ళు ఏమి తినలేరు, నీరసం అండి అని చెప్తారు, బరువు పెరగరు, ఏం పెరగరు, అలాగే నీరసంగా ఉంటారు. కానీ అలా ఉండకండి. ఎందుకంటే మార్నింగ్ సిక్నెస్ ఉన్నా సరే మనం పోయిన వరకు పోతూ ఉండాలి. తినడం మాత్రం కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. మేడం గారు చెప్తారు, డాక్టర్ గారు సలహా ప్రకారం టాబ్లెట్స్ ఇస్తారు మార్నింగ్ సిక్నెస్కి. అవి మార్నింగ్ వేసేసుకుని మనం ఎంతో కొంత ఫుడ్ తీసుకుంటానే ఉండాలి. తీసుకోకుండా మాత్రం మనం ఉండకూడదు. అలా ఉంటే మనము లోపల బేబీ పెరగదు, గ్రోత్ పెరగదు, తర్వాత చాలా ఇబ్బంది పడతాం అనమాట. అందుకని చెప్పి మార్నింగ్ సిక్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఫుడ్ కొద్దిగా టైంలో అన్నా తీసుకుంటూ ఉండాలి. యోగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఇంకా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైనా సరే యోగా చేసుకోవాలి. మార్నింగ్ లేచి చక్కగా యోగా చేసుకున్నాం అనుకో, చిన్న వ్యాయామాలు చేసుకున్నాం అనుకోండి, మనకి ఆరోగ్యంగా ఉంటుంది. రేపు ఫ్రీ డెలివరీ అవ్వడానికి కూడా అవకాశం. ఇలా ఎనిమిక్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి, తీసుకుంటే మంచిది, బ్లడ్ ఎక్కువ పడుతుంది? ఇప్పుడు ఎనిమిక్గా మనం ఫస్ట్ టెస్ట్ చేస్తాం అనమాట. గర్భిణీ స్త్రీని మన దగ్గరికి రాగానే 2వ నెలలో 3వ నెలలో మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళ పర్సంటేజ్ తెలిసిద్ది. వాళ్ళకి 7 గ్రామ్స్ కన్నా తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, 10 గ్రామ్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ తీసుకోమని మనం సలహా ఇస్తాం. మంచి ఫుడ్ అంటే ఏంటి? ఐరన్ పట్టడానికి ఆకుకూరలు, పప్పు దినుసులు, ఇవి ఎక్కువగా ఆకుకూరల్లోనే ఎక్కువగా ఐరన్ ఉంటుంది అనమాట. ఆకుకూరలు తీసుకోమనాలి. బెల్లంతో చేసిన వస్తువులు, పప్పు ధాన్యాలు, ఇవన్నీ తినమని చెప్పాలి. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ మళ్ళీ అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తుంది అనమాట. అంగన్వాడీ ఫుడ్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. కాల్షియం రావాలంటే పాలు, గుడ్డులో కూడా కాల్షియం ఉంటుంది. ఇవన్నీ అంగన్వాడీలో గవర్నమెంట్ మనకి గర్భిణీ స్త్రీలకి ఇవని చెప్పి ఇచ్చిందనమాట. అక్కడ ఉన్న పౌష్టికాహారం తీసుకున్నా చాలు, చాలా వరకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీకి. మనం హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మనం అన్ని వసతులు అంటే బేబీ కేర్ ఉండాలి. మీకు ముఖ్యంగా డెలివరీ అవ్వగానే బేబీకి ఏదైనా ఆపద రావచ్చు. ఆపద అంటే వెంటనే వాళ్ళని ఇంక్యుబేటర్ పీరియడ్లో పెట్టాలంటే అవన్నీ ఉండాలి కదా. అన్నీ మనం ముందుగానే ఏ హాస్పిటల్లో అయితే సమృద్ధిగా ఉన్నాయో చూసుకుని వాళ్ళ అన్ని వసతులు ఉన్న హాస్పిటల్కి మనం వాళ్ళని రెఫర్ చేయగలిగితే తల్లి బిడ్డలిద్దరినీ క్షేమంగా మనం ఇంటికి తీసుకురాగలిగే పరిస్థితులు ఉంటాయి. మాతృమరణాలు, శిశు మరణాలు అనేవి జరగకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ నార్మల్ డెలివరీ బెటరా, సిజేరియన్ బెటరా? నార్మల్ డెలివరీనే బెటరు. ఇప్పుడు ఏంటంటే సిజరీన్ అంటే హై రిస్క్ కేసులకి ఎమర్జెన్సీగా ఈ బేబీకి ఏదన్నా తల్లికి కానీ ఏదన్నా ప్రాణాంతకం ఉంది చెయ్యాలి అని ఎమర్జెన్సీ అంటేనే సిజరీన్ చేయించాలి. కానీ లేకపోతే సిజరీన్ జోలికి అనేది మనం వెళ్ళకూడదు. ఎక్కువ టైము నార్మల్ డెలివరీ అయ్యేటట్టే మనం చూడాలి. ఇప్పుడు చాలా మంది అమ్మో నార్మల్ డెలివరీ అంటే చాలా పెయిన్ ఉండిద్ది, మనం తట్టుకోలేము, నాకు వద్దు అని చెప్పేసి సిజరీన్కి వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి తెలియజేయాలి. నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగం ఏంటి, సిజరీన్ వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలియజేయాలి. సిజరీన్ ఇప్పుడు అందరూ చాలా వరకు అమ్మో ఆ పెయిన్ భరించడం కష్టము, సిజరీన్ అయితే ఏముంది కోసి తీసేస్తారు అనుకుంటారు. కానీ సిజరీన్ చేయడం వల్ల కూడా చాలా మంది తర్వాత చిన్న వయసులో సిజరీన్ చేయడం వల్ల కొంత వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కూర్చోలేరు, నడువు నొప్పి అంటే ఇంకా చాలా బలహీనతలు అనేవి వస్తుంటాయి. అవన్నీ వాళ్ళకి చెప్పి మోటివేషన్ చేయాలి. చేసి నార్మల్ డెలివరీకి వాళ్ళని ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకేమన్నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఫస్ట్ కాన్కోడ్ ఉన్నారు అనుకోండి, యాంటీనేటల్స్, వాళ్ళకి తెలియదు రేపు బేబీ పుట్టినాక బేబీకి ఎలా సంరక్షించుకోవాలి, బేబీకి ఎలా పాలు ఇవ్వాలి, బేబీని ఎలా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. మనం మోటివేషన్ అనేది వాళ్ళకి చేయాలి. చేస్తే రేపు బేబీ పుట్టంగానే వాళ్ళు కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బేబీ పుట్టంగానే ఏం చేయాలి అనేది మనం గంటలోపు తల్లిపాలు, వెంటనే ముర్రు పాలు అంటారు వాటిని, గంటలోపు బిడ్డకి పట్టించేటట్టు మనం చూడాలి. అర్ధగంటలోపు నార్మల్ డెలివరీ అయితే అర్ధగంటలోపు పట్టించవచ్చు. అదే సిజరీన్ అనుకోండి గంటలోపు తల్లిపాలు పట్టించాలి. తల్లిపాలు పట్టించడం వల్ల చాలా వ్యాధి నిరోధక శక్తిని బిడ్డకి అందించగలిగిన వాడు అవుతాం.
సో చూసారు కదండి, ఇది ఎపిసోడ్ 1. సో ఇది ప్రెగ్నెన్సీ గురించి మెయిన్ బేసిక్స్ అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఎనిమిక్ అవ్వకుండా చూసుకోండి. ఎక్కువగా బ్లడ్ పట్టేవి తింటూ ఉండండి. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది లావ్ అయిపోతూ ఉంటారు. సో ఇలా లావ్ అవుతున్నాం అని చెప్పేసి చాలా మంది డైట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటివి ఏమీ చేయకండి. మీరు తినేదే బేబీకి వెళ్తుంది కాబట్టి మీరు మంచి ఫుడ్ తీసుకోండి. సో మమ్మీ చెప్పినట్టుగా ఐరన్ పట్టడం కోసం లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి, పాలు ఎక్కువగా తాగండి, ఎగ్స్ తినండి. సో దానివల్ల కాల్షియం, ఐరన్ అనేది బాడీకి బాగా పడుతుంది. అండ్ ఇంకా ఏంటి అంటే ఇట్లా వాకింగ్ లాంటివి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల మీకు బేబీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా రెగ్యులర్ చెకప్స్ కూడా వెళ్ళండి. డాక్టర్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. మార్నింగ్ సిక్నెస్ వచ్చినప్పుడు కూడా మీరు అంటే వీక్ అయిపోకుండా ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉండండి. వామిటింగ్స్ అయినా కానీ ఫుడ్ ఫ్రీక్వెంట్గా అంటే టైంకి టైం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మను వ్లాగ్స్. బై బాయ్. బాయ్. బాయ్.